ఊరు నుంచి వెలేయలేదు దళితులను. అక్కడ ఏం జరిగిందంటారంటే ఒక ఇంట్లో వాళ్ళిద్దరూ పనికి వెళ్ళారు. పనికి వెళ్ళినప్పుడు అక్కడ షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల ఒక అబ్బాయి చనిపోయాడు. అక్కడ ఒక అబ్బాయి చనిపోయిండు. అక్కడ ఏమైందంటారంటే వాళ్ళు నష్టపరిహారం అడిగారు. నష్టపరిహారం అడిగితే వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ ఏం చేశారంటారంటే వీళ్ళొక అమౌంట్ అడిగారు. ఈ ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో బాధితుడు ఒక అమౌంట్ అడిగారు. కాకపోతే ఆయన ఏం చెప్పాడంటారంటే నేను ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాను, నేను అప్పు చేసి ఇల్లు కట్టుకుంటున్నాను, నేను అంత అమౌంట్ ఇవ్వలేను, నేను అంత పర్చేస్ చేయగలేను అని చెప్పేసి ఈయన అన్నాడు. అనేసి అది కొంత కాంట్రవర్సీ అవ్వడము, వీళ్ళందరూ వెళ్ళేసి ఒక 2 రోజులు ఏదో చిన్న ధర్నాలు ఏదో చేయడము ఊర్లో, మాకంత కావాలని చెప్పేసి అలా చేయడం వల్ల ఏంటంటారంటే వీళ్ళు వెళ్ళేసి కేసేసి అట్లా చేయడం వల్ల అదేమైందంటారంటే ఇక వీళ్ళని పిలవకూడదు మనం. ఎందుకంటారంటే రేపు పొద్దుగాల నా ఇంట్లో ఏదైనా అయిందనుకో ఇట్లనే డబ్బులు డిమాండ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళని పిలవలేరు అనుకో ఇంకా వాళ్ళతో మనకు గొడవనే ఉండదు కదా అనేసి అట్లా వీళ్ళు ఏదో ఊర్లో పెద్ద మనుషులు వాళ్ళందరూ కలిసేసి ఒక మాట మాట్లాడుకొని వాళ్ళని ఎవరు రానివ్వకుండా అట్లా చేశారు. కానీ అలా చేయడం కూడా తప్పే. ఎవరి ఒక టీ దగ్గరికి వెళ్ళినప్పుడు టీ ఇవ్వకుండా ఉండడం, పాల ప్యాకెట్కి వెళ్ళినప్పుడు పాలు ఇవ్వకుండా ఉండడం, ఎవరిని వాళ్ళు పిలవకుండా ఉండడం అలా చేయడం కూడా తప్పే. కానీ ఏంటంటారంటే అక్కడ బాధితులు ఏంటంటారంటే బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలి, కానీ మరీ అంత వాళ్ళు ఇచ్చుకోలేనంత పెద్ద అమౌంట్ వాళ్ళు చెప్పారంట, మా అంత అమౌంట్ ఇచ్చుకోలేమని కూడా. సో అలా కూడా అడగడం కూడా తప్పే, అంత అమౌంట్ కూడా డిమాండ్ చేయడం కూడా తప్పే. అంటే ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిస్తే భారతదేశమే ఇక్కడ వైపు నియోజకవర్గం వైపు చూసేటట్టు చేస్తా అని చెప్పిండు. ఇదే నా పవన్ కళ్యాణ్ గారు చేసేది అని చెప్పి వైసీపీ పార్టీ వాళ్ళు మాట్లాడతారు. మౌషిపు వాళ్ళు మాట్లాడతారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి కడప ఎంత ప్రపంచానికి తెలుసు. వాళ్ళ నాన్న నుంచి వాళ్ళ తాత నుంచి ఉన్నది కదా. మరి కడపలో ఎంత డెవలప్మెంట్ అయింది. ప్రపంచంలో కడప ఏ రేంజ్లో ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ కన్నా తోపు ఉండాలి కదా. న్యూఢిల్లీ క్యాపిటల్ లాగా ఉండాలి హైదరాబాద్ కడప అంటే. అలా అయిందా? వచ్చి 11 నెలలు అవుతుంది చేస్తున్నాడు. ఓన్లీ పిఠాపురమే కాదు కదా, ఆయన మొత్తము ఏపీకే డిప్యూటీ సీఎం కదా, అన్నీ చేయాలి. కాబట్టి అన్నితో పాటు పిఠాపురం కూడా డెవలప్ చేస్తున్నాడు. కొంచెం అవుతున్నాయి డెవలప్. ఇంకా 11 నెలలు 12 నెలలు అవుతుంది దగ్గర అంతే. ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, అంతలోపు చూడాలి మనం. ఇప్పుడు ఏదో అవ్వంగానే ఇట్లా పవన్ కళ్యాణ్ స్పందించలేడు, ప్రతిదీ పవన్ కళ్యాణ్ మూడేసుకొని పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం కదా అంటారంటే ఆల్రెడీ అక్కడ జన సైనికులు వాళ్ళు వెళ్ళేసి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చారు. ఇంకేంటంటారంటే ఆయన జనసేనకు సంబంధించిన మెంబర్ అంట. దాన్ని కూడా త్వరలో జనసేన క్రియాశీలక సభ్యత్వం ఉంది కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకి ఇస్తారు కంపల్సరీ. ఆ ఫ్యామిలీని ఆదుకుంటారు. అలా జరగడం తప్పే. వాళ్ళు ఇట్లా దూరం పెట్టడము వాళ్ళందరూ అది కూడా కరెక్ట్ కాదు. అంటే ఈ మొన్న ఇక్కడ పిఠాపురంలో జరిగింది బయటకు వచ్చింది. ఈ 70 సంవత్సరాల భారతదేశంలో ఇప్పటికీ ఏ రాష్ట్రాల్లో చూసుకున్న భారతదేశంలో ఇంకా చాలా రాష్ట్రాలలో ఈ కుల వివక్ష అనేది కొనసాగుతుంది. ఒక అట్టడుగు వర్గాలకు చెందిన వాళ్ళని కులం పేరుతో ఇట్లా ఇచ్చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు కాదు, నువ్వు చెప్పినట్లు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అదే ఉంది. కుల వివక్ష అనేది చాలా దగ్గర ఉంది. ఇలా కుల వివక్షను చూపించడం అనేది తప్పే. నేనేమన్నారంటే ఇలా ఉండకుండా ఉండాలంటారంటే ఫస్ట్ చదువుకోవాలి. మనసులో చదువుకొని జాబ్స్ చేస్తేనే వాడి కళ మీద వాడు నిలబడి ఎవరితో నాకు సంబంధం లేదనుకున్నప్పుడు ఈ కుల వివక్షలు అందరూ పట్టించుకోడు. చదువుకున్నాడు ఎవడు ఈ కులాల గురించి వీళ్ళ గురించి ఎవడు పట్టించుకోడు. జాబ్ చేసుకుంటాడు, వాడు పని వాడు చూసుకుంటాడు. కానీ ఏం లేకుండా ఇంటి దగ్గర దిగేసి నార్మల్గా ఉన్న పీపుల్సే నా కులము గిలము అనుకుంటా తిరుగుతాడు. చదువుకున్నాడు ఏరుకోపోతాడు, వాడు ఏడో బతుకుతాడు. ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో నీ కులపోడు ఉంటాడు, ఆ కులపోడు ఉంటాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో నా కులపోని షాప్లోనే పనిచేస్తాను, లేకపోతే నా కులపోడు పెట్టిన సాఫ్ట్వేర్ దాంట్లోనే పనిచేస్తాడని ఎవడు అనుకుంటాడు చదువుకునేటాడు. అలా ఎవరు అనుకోరు. ఇలా అంటారంటే కొంచెం మారాలి, ఇంకా మార్పు వస్తుంది, ఇంకా రావాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు అన్ని సామాజిక వర్గాల గురించి అన్ని కులాల గురించి ఆలోచించే వ్యక్తి, మాట్లాడే వ్యక్తి. రీసెంట్గానే గిరిజన ప్రాంతాలకు కూడా వాళ్ళ సమస్యల పట్ల వెళ్ళొచ్చిన వ్యక్తి. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఇలా జరిగింది కాబట్టి దీనిపైన కూడా స్పందించి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? డైరెక్ట్ స్పందించకపోవడం అనేది ఇక్కడ ఏంటంటారంటే ఆయన క్యాడర్ ఉంది కాబట్టి అక్కడ లోకల్లో ఉన్న పీపుల్స్ను వాళ్ళని గ్యాదర్ చేసేసి పంపిస్తాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం కావాలా, లేకపోతే అక్కడ సమస్య పరిష్కరించగలరు? ఎగ్జాక్ట్లీ అక్కడ సమస్య పరిష్కారం కావాలి కాబట్టి ఎమ్మెల్యే కూడా తాను కాబట్టి నేను అదే అంటున్నాను. డైరెక్ట్ అక్కడ పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ పోతే అక్కడ ఇంకా పెద్ద లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చేసి అది అనేసి ఉంటుంది. అది కాకుండా ఆయన ఎంతవరకు స్పందించాలనో అలా క్యాడర్ చెప్పేసి అక్కడ పంపించేసి అక్కడ ఏమైందో చూడండి అని చెప్పేసి అక్కడ వెళ్ళేసి వాళ్ళకి కనుక్కొని ఆయనకు 25,000 ఎంతో వాళ్ళు ఇన్ఛార్జి కూడా ప్రకటించి వచ్చాడంట. అది నేను చూశాను. నేనేమంటానంటే ప్రతిదీ పవన్ కళ్యాణ్ స్పందించాలి అనకన్నా అక్కడ సమస్య ఏదైతుందో అది దాని గురించి సెర్చ్ చేసేసి దాన్ని సాల్వ్ చేయడమే కరెక్ట్. కానీ ప్రతిదానికి పవన్ కళ్యాణ్ స్పందించాలని అవసరం లేదు. అక్కడ ఉన్న క్యాడర్ స్పందించిన చాలు. పవన్ కళ్యాణ్ కింద స్థాయి క్యాడర్కు
అక్కడ పంపించేసి అక్కడ ఏమైందో జరిగి కింది స్థాయిలో తెలుసుకొని దానికి తగిన నష్టపరిహారం అందించాలని ఆయన కృషి చేశాడు. అది కరెక్ట్, అంతేగాని ప్రతి పవన్ కళ్యాణ్ వచ్చేసి మాట్లాడితేనే అదే కరెక్ట్ కాదు. అది అలా అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అలా అనుకోండి, ఇప్పుడు మరి అన్ని సమస్యలకు జగన్మోహన్ రెడ్డి స్పందిస్తారా? లేకపోతే చంద్రబాబు స్పందిస్తాడా? ప్రతి దేశంలో జరుగుతున్న అన్ని సమస్యలకు వాళ్ళే స్పందించారు కదా. కింది స్థాయి ఉంటారు, కమిటీలు ఉంటాయి, అన్నీ ఉంటారు, క్యాడర్ అనేది ఉంటుంది. ఆ క్యాడర్ కూడా స్పందిస్తుంది. ఒక దగ్గరికి పవన్ కళ్యాణ్ వెళ్ళిన దగ్గరికి క్యాడర్ వెళ్ళి పరామర్శిస్తుంటుంది. వాళ్ళకి ఎక్కడ జరిగిందో ఏం కావాలో మొత్తం చూసుకుంటుంది. వీళ్ళతోని కూడా అవ్వలేదు అన్నప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు రంగంలో దిగుతారు. కానీ అప్పుడే వచ్చేసి పవన్ కళ్యాణ్ స్పందించలేదు ఎందుకు అది అంటారు అనడం కరెక్ట్ కాదనుకోండి. ఎవరో ఏం చెప్తారన్న, ఇంకా ఇలాంటి పరిస్థితులు చాలా రాష్ట్రాలలో కూడా కొనసాగుతున్నాయి. ఏం చెప్పేది ఏం లేదు. అందరు చదువుకుని మంచిగా జాబులు చేసుకొని ఈ కులాల గిలాలు అన్నీ కాకుండా మంచిగా హ్యాపీగా ఉండేసి ఎవరు జాబ్ ఆడ చేసుకుంటే ఎవరి పిల్లలు వాడు భవిష్యత్తు వాడు చూసుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ ఊర్లలో అంతే అంతే చదువుకున్నాడు వాడు ఏం ఎదిగినప్పుడే వానికి ఇతరులతో అవసరం ఉండదు. ఏమంటారంటే ఏం లేకపోతేనే నాకు కులము అది అని అడ్డొస్తుంటాయి అన్ని. నేను ఆడి పోను ఈడుకోను, నా కులము ఈడు కులము అనుకుంటాయి. కానీ చదువుకొని ఒక దగ్గరికి వెళ్ళేసి జాబ్ చేసుకున్నప్పుడు నువ్వు ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఈ కులాలు గిలాలు నీకు ఏ అడ్డు రావు. ఇవన్నీ మన ఇంకా స్టడీలో కూడా ఇంకా కొంత మంచి మార్పులు రావాలి. ప్రభుత్వాలు కూడా కొంతవరకు ఇంకా అవగాహన కల్పించో లేకపోతే ఏమన్నా ఇచ్చేస్తే బాగుంటుంది. అవగాహన అనేది కల్పించాలంటే ఇప్పుడు ప్రభుత్వాలు చెప్తుంటాయి అది కూడా జనాల్లో యాక్సెప్ట్ చేయాలి. చెప్తుంటాయి మీరు ఇలా చేయండి, ఇలా చదువుకోండి. ఎవరొద్దంటున్నారు చెప్పండి చదువుకోకుండా? ఎవరొద్దంటున్నారు చదువుకుంటారు చాలామంది. కానీ జనాల్లో కూడా కొంచెం అవగాహన రావాలి. ఇలాంటి కులాలు ఇంకా చిల్లరగా ఇన్ని సమస్యలు అయిపోతున్నాయి. ఇంకా కులాల కొట్లాటల్లో ఈ మతాల రుసులో కొట్టుకొని చస్తున్నారు జనాలు ఇంతవరకు. అలాంటివి జరగకుండా ఉంటే బాగుంటుంది.